రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండల పరిధిలోని దిన్నదేవరపాడు నగర గ్రామ సర్పంచ్ మాధవస్వామి అధ్యక్షతన దిన్నదేవరపాడు గ్రామ అంబేద్కర్ నగర్ కాలనీలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి టీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ కార్యక్రమాల పోస్టర్స్ ని ప్రతి ఒక్కరూ చూయించి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడాది పాలనలో తొలి అడుగు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో కర్నూలు రూరల్ మండలం దిన్నదేవరపాడు అంబేద్కర్ నగర్ గ్రామానికి ఇంటింటికి దర్శించడం జరిగింది. ఈరోజు సుపరిపాలనలో భాగంగా తల్లికి వందనం అయితేమి 3,000 రూపాయలున్న పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచి వికలాంగులకైతే 3,000 నుంచి 6,000కి పెంచినారు. కాబట్టి ఈరోజు సుపరిపాలనలో భాగంగా ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు సంబంధించి అదొకటి పెండింగ్ ఉంది. తర్వాత మహిళలకి ఏదైతే 18 ఏళ్ళ మహిళలకి 1,500 రూపాయలు అది కూడా త్వరలో చేస్తామని కూడా ఎన్డీఏ ప్రభుత్వం